నువ్వు ఏం చేయాలని చెప్పు కట్టేసి కొడతారా ఓరయ్యా ఎరకలు చూడండి చెయ్యవి చూడాలి వస్తున్నవాడా వస్తున్నవాడా అయ్యని ఒక్క మాట చెప్పుతున్నా ఆ పని ఎత్తని రోగం తక్కువైతుంది ఎవరైనా బిడ్డ ఉడితే 5 లక్షలు 10 లక్షలు డిపాజిట్ చేస్తారు నేను 3 ముళ్ళు ముక్కు మూగి రాకన్నయ్యా లోకాల శంకర గదే నీకు మనకత్తం ఇచ్చిన వరకు అయితే చెంపలు వేసుకొని ముక్కు భూమికి రాకితే అప్పుడు తప్పొప్పుకున్నట్టు నీ రోగం ఎక్కడిదక్కడ పోతుంది నా చేత బొట్టు పెట్టిపోతానంటారా అవునయ్యా చెట్టుకాయ కొంచెం దిగుతుంది కొడుక 10 నిమిషాలు మనం ఖాళీ కానీ ఓరయ్యా దగ్గర దగ్గర ఊతాడు పెట్టావు అతకది అబ్బా కత్తి మీద కుక్క దులిపెట్టి దులిపి చిన్నతల్లి పేదతల్లి వేసింది మొత్తం సలవాడేదా సలవాడదా ఓ ఎక్కడ మాట అక్కడ వేదిరా ఓరయ్యా నేను పోతా నన్ను సాగదోరయ్యా అరే ఓ అమ్మ ఏకసారి పోతానంటే సంబంధం కడ పెట్టుకోరా లోపడరా ఓరయ్యో ఈ బయట ఎవరైనా చూస్తా నువ్వు లోపడిరా పోలమ్మో ఏంద్ర సందున కడ పెట్టేది అయ్యో సందున కడ పెట్టుడు అంటే అవ్వా నీకు ముక్కు తూటున్నది కానీ అయితే చెవులకు కమ్మలు ఉన్నాయి కానీ ముక్కుకు ముక్కులు లేదు సందున కడగా ముక్కుకు ముక్కు లేదు ముక్కులకి పడతారు ధరా శివుడు పాడేదిరా ఓరయ్యా ఓ శివరకమ్మలు సూర్యారం చంద్రారం ఇవన్నీ లేవురా ఇవన్నీ అవే నాన్నగారు అయితే ఏం పోతున్నాయి ఒక మాట ఓబా పోతుంది కానీ నాకు బాగా కట్టమవుతుంది ఒకసారి గుళ్ళేవా గుళ్ళ కావన్నా మా ఇంటిలో ఇంటికాడ గుళ్ళలు ఉంటాయి ఏం బట్టి ఎండు గుళ్ళ పందు బట్టే పైడి గుళ్ళ గుళ్ళ కావన్నారా గుళ్ళ కావాలంటే మా ఇంటికాడ నా భర్త సూడప్పున్నాడు నువ్వు అతను నీకు గుళ్ళు ఇస్తారు గుళ్ళరా గుళ్ళు ఇస్తారు అట్టే గుళ్ళనైనా గుళ్ళిస్తారు మాకు చెప్పి అక్కడ మాయమాయి పుట్టింది దేవదేవ జంగమయ్య దేవుడు లోకాల శంకరుడు కన్నబీట మహిమ శక్తులకు శంపలేసుకొని లోకాల శంకరుడు ముక్కుపోకి రాజీడు భగవంతుడేమో భార్య భర్తలు బిడ్డను పట్టుకొని ఉండగా ఒక రోజు కాలం ముందు వరుస నాడు కన్న బిడ్డల వర్షము పొత్తి బట్టల బయలు
వచ్చిందట అమ్మవారు పార్వతమ్మ బిడ్డను ఎత్తుకున్నది భర్త దగ్గరికి వచ్చింది నాలుగు మన బిడ్డ పొత్తి బట్టల్లో బయలువేయిందయ్యా నేను పొత్తి బట్టలు వెండితే బిడ్డను ఎత్తుకోమ్మా అని భర్త చేతుల్లో బిడ్డలు పెట్టంగానే కన్న బిడ్డ నల్లవోషమయ్యామనుకున్నది నా తల్లి నన్ను ఎత్తుకుంటాడా కింద వారెత్తడమని సంగతే చూస్తానా అని ఎత్తుకొంగ 7 మల్లె పూల వదలున్నది అయ్యో శంకరుడు ఎత్తుకున్నాక 7 ఏనుగల వదలైతున్నది ఆ బిడ్డ మోసవ్వా బిడ్డను ఎత్తుకోలేక లోకాల శంకరుడు బిడ్డల కింద వారికి అది దయ్యం అమృతమా కావిలేమో ఎందుకయ్యా కన్నది కడుపు 5 కిలోలు 6 కిలోలు ఉంటారు కానీ 7 ఏనుగల వదన ఇంత దండోని నాతోటి ఎక్కాలి అబ్బుగా నేను ఎత్తుకోలేదు ఎత్తుకోని కన్నది కడుపు కాదా కట్టించి పట్ట కాదా కాలమైన పట్టది పోయిన కాదా కానీ ఒక్క మాటనయ్యా మరి ఆ బిడ్డను నేను ఎత్తుకుంటా నువ్వు ఎత్తుకోకుండా పర్వాలేదు నేను ఎత్తుకుంటా మరి ఆ పొత్తి పట్టలో నేను వేసుకురా పోవయ్యా కాదా కన్నందుకు ఎవరికైనా బాధ్యత మనకు బాధ్యత ఉంటుంది మందికి ఏమైనా బాధ ఉంటుందా మీరు చేసుకోకపోతే పొత్తి బట్టలైనా వెండుతా కానీ ఆ పోరిని మాత్రమే ఎత్తుకోలేదు అన్నైనా వెండుతా కానీ పోరిని మాత్రమే ఎత్తుకోవాలి మన బిడ్డను నేను ఎత్తుకుంటా కానీ మీ పొత్తి బట్టలు నేను వేసుకురా అయ్యా పొత్తి బట్టలు వెండుతాను లోకాల శంకరుడు కన్న బిడ్డ పొత్తి బట్టలు చూసేటళ్లకు 20 ఎకరాల గొర్ర మంద పెడితే ఎత్తేరుగుతాయో పొత్తి బట్టలు గట్ట నాశనం చేసింది కన్న బిడ్డ నల్లవోష చేతులతోటి నేను వెళ్ళినట్టే గోళ్ళకు ఆ మైల పోతుంది గోళ్ళల్లో మైల నా మొత్తకి పోతుంది చేతులతో నేను వెళ్తాన కాళ్ళకి వేసి ఆ బట్టలు వెళ్తానా అని నల్ల వర్షంలో పొత్తి బట్టలా అని భగవంతుడు తెలుసుకోలేక భగవంతుడు లోకాల శంకరుడు కన్నబిడ్డ పొత్తి బట్టలు వేసి కాళ్ళ కిందేసి కష్టం విజయొప్పుతా అంటే అమ్మవారు నల్ల వర్షము చూసింది ఆయన లోకాల శంకర నా పొత్తి బట్టలు కాళ్ళ కిందేసి పిండుతావురా కాళ్ళ భూమికి అంటుల్లో ఏకపోతే లోకాన్న కన్న బిడ్డ నల్ల వర్షమని కాదని వేసింది పుట్టెడు మంత్రాలు ఆ నల్ల వర్షమ్మ కోరడ బండారు పెట్టి పిడికడియా బాగా పెట్టి కన్న తండ్రి మీద బండారు పెడితే బట్టలకు నువ్వు బండకు అంటుల్లో అయిపోయిందో భగవంతుడేమో 12 బిగాల బరువు మండ మీద భగవంతుడు దిగిపడిపోయి ఇప్పుడు పార్వతమ్మ ఎవరుండ్రి మనం ఇంట్లోకి నువ్వు ఇంట్లో కొనేది దీని ముంగట నేను బండ కంట్రోల్ అయిందంటే దీనికి ఈనంగా నువ్వు ఇంట్లోకి పోయి విష్ణు ఇదేమో బుడుగు కాదు ఇదేమో బురద కాదు బుడుగు పొలం కాదు బండకు నేను అంటుల్లో అయిపోయినా నా కాళ్ళు ఏంద్రా ఇదేమన్నా అందరూ అనుకుంటున్నావా లేకపోతే భూమి అనుకుంటున్నా ఈ ముచ్చట నిన్ను అనుకో నోడుతూ చెవులలో పూలు పెడతానా రాయమకి బాగా దిగవాడు అని చెప్పండి మేము చూడుగా చూడుగా అరే మా ఇద్దరు తీస్తాను నువ్వు ఇద్దరు మంచిగా నేను నిజంగానే మొత్తం దిగబడిపోయాను పిచ్చిలేసిన అరే రంగ భూమికి ఎక్కాలా మన ఛాయ మంగీత కలిపారు నీకు అబద్ధం అయితే వారి మీరిద్దరు కలిసిన ఇంత బతుకు బతుకు ఏంద్రో నా కాలు మీకు ఇదేం చిత్రం చూడురా అరే నిజంగా మీరు దిగవరా ఒకసారి తండ్రా అత్తలేవురా దిగబడిపోయారా అప్పకి పండగ తినడానికి దిగబడతారా చిత్రం కానీ నిజంరా నా మాట నమ్ముందిరా చాలా నిజమేట
ఒక్కసారి మాట చూద్దాం ట్రై చేద్దాం కొద్దిగా లూచే ఫస్ట్ బయట పని నాది ఎరక పని నాది ఎరక పని ఏమో ఏరుకుంటారు ఓ పిచ్చికాడి మేము భూమిపల్లి గేట్ కాడికి పోయి పాన్ కట్టించుకొని వచ్చినాం ఇలా కాసు ఎక్కువై కొద్దిగా పాస్ కడతాను కంటే అంతేనా చూసావా నాకు కరెక్ట్ అయింది కాదురా మీ పన్ను వేరేరా మీ దండం వేరేరా ఇదేంటిరా నా బిడ్డ పోసాము కొచ్చి బట్టలు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇగో బట్టకి ఎట్లా వచ్చినట్టు బట్టల బయలు పోతే చేతులతో ఎట్లా వెళ్ళాలని కాళ్ళ కింద వేసి నలుగుతున్నారా అది గిన్నెరందు పప్పల కాలేసిందే ఇక్కడ బొమ్మ పప్పల సాంబార్ వేసి చెప్పానికి ఈ కథ ఏంది కారకాలేదు వారి ఆ బట్ట నీ బిడ్డ బయలుపోయిందని కాళ్ళ కింద వేసి ఉతుకుతారు అది తప్పురా ఎట్లా ఎందుకు తప్పురా నువ్వు మేమన్నట్టు అంటావా ఏమన్నారే బిడ్డ పోసావా అను అట్లయితేనే బిడ్డ పోసావా నాకు తప్పైంది బిడ్డ మీరు అంటారా ఇంకేంటి అప్పుడు ఆగినావరా పిల్లల్ని కట్టబెట్టదురా పూల పెట్టి చూసుకోవాలరా అని చెప్పినాం అప్పుడు నువ్వు విన్నావరా పిచ్చిగాడి ఏదో గుర్తక్కువైంది కాళ్ళచ్చ మార్గం చెప్పురా బిడ్డ పోసావా నీ పొత్తి బట్టలు నా కాళ్ళ కిందేసి పిండినందుకు నా తప్పైంది బిడ్డ చెంపలేసుకుంటానా బిడ్డ నీ కాలు మొత్త బిడ్డ నీ అవకాలం మొత్త బిడ్డ అదనా పిల్లకాలు మొక్తే ఎంత పేరు మంచిదిరా పిచ్చికాలి అంతేరా అంతే సందులో పోందని అనిపిస్తాను నీ అవకాశం మొత్తం బిడ్డ మీ పెద్ద బాబుల కాలం మీ కాలం మొక్కలు అరే ఎంతైనా పెద్దలు నీ చెప్పలు నా చెప్పరా ఆడు తప్పొప్పుకున్నాడే భగవంతుడేమో తప్పు ఒప్పుకునేటల్లకు భగవంతుడి మీద బండారి కొట్టేటల్లకు భూమికున్న అంటులైపోయిన కాళ్ళు విడుదలైపోయి అప్పుడు లోకాల శంకరుడు బిడ్డ నువ్వు నా దగ్గర ఉన్నట్టు నా పానకన్నమైన నువ్వు నిన్ను బతకనిస్తానని భగవంతుడు మనసు లోపల పెట్టుకొని 7 అంతరాల మాన లోపల ఉండగా ఒక రోజు కాలం తొట్టల్ల బిడ్డలు మండేసినాగా నేను మంచిళ్ళ పోతున్నానయ్యా మంచిళ్ళ బింద పట్టుకొని పార్వతమ్మ నీళ్ళ పోవంగా లోకాల శంకరుడు కన్న బిడ్డను చూసిండు బిడ్డ ఇక నిన్ను ప్రాణాన బతకని అని అడవి లోపల నిన్ను వారే తాగమైపోవల్లా అని కన్న బిడ్డ 2 గాళ్ళు అందుకున్నాడే దేవుడు కన్న బిడ్డ 2 గాళ్ళు అందుకొని ఎండి కొండలెక్కినాడు గిరగిర వింపి ఆకాశం వైపు విసిరి పట్టేటల్లకు కన్న బిడ్డ నల్ల ఓషవ గిరగిర అనుకుంటా దూరపడి లోపల ఆగో ఇక్కడికి దగ్గర నా పెళ్లి గట్లల్లల్లా నల్ల ఓషవ పడుతున్నదయ్యా ఓ పెద్దలారా నా పెళ్లి గట్లల్లల్లా నల్ల ఓషవ పడంగా గోరడు బండారి అడవి లోపల కొడితే ఊరుతోడ కారణంలో పుట్ట పుట్టింది కంచెల్ల మర్రి పుట్టింది మరసెట్టి ఉయ్యాల పుట్టింది ఉయ్యాల లోపల పోషవ పడ్డది పోషవ సంగతి నా పెళ్లి గట్లల్లో ఉన్నది గాని అప్పుడు లోకాల శంకరుడు ఏమనుకున్నాడు నీళ్ళవేన నా భార్య ఇంటికి వచ్చిన బిడ్డ ఏదంటే నేను ఎవరు చూపెట్టాలి అన్నరా బొచ్చమీని మట్టిని నలిసి అందమైన బొమ్మను తయారు చేశానయ్యో దేవుడు బొమ్మకాయసు ఓసిండు భగవంతుడు ఎర్ర ఓషం అని పేరు పెట్టిండే భగవంతుడేమో
కళ్ళల్లో ఉన్న బిడ్డ దగ్గరికి వచ్చి చూసేటోళ్ళకి ఎర్ర కనబడ్డం వల్ల భర్త దగ్గరికి వచ్చింది నాదా లోకాల శంకర మన బిడ్డ నల్లగా ఉండాలి కానీ ఎర్రగా ఉన్నది పిల్లెవరన్నట్టే ఉంటే అప్పుడు లోకాల శంకరుడు ఏమని అబద్ధమాడిండో చూడుండ్రి హామానికి తడివేడి తానం పోసి రాసి కడిగినట్లే ఉంటే కర్రగా ఉన్న బిడ్డ ఎర్రబడ్డదని చెప్పిండు భగవంతుడేమో అన్ని రోజులు కర్రగా మన బిడ్డ ఉంటే నల్ల ఓషమని పిలుచుకున్నది ఎర్రగున్నది కాబట్టి ఎర్ర ఓషమని పిలుచుకున్నాం అన్నడే భగవంతుడేమో పంచానికి నుడల్లో ఎర్ర ఓషమ పెరుగుతున్నది రాంపల్లి గట్టల్లో నల్ల ఓషమ ఆగు గొల్ల మందలో ఉన్నది ఈనంది కట్టంది నా పనుల కోడి మొక్క చూడని కొట్టుతావు ఓషవ ఏడుతున్నది ఆ గొడ్డుతా ఉరికచ్చి ఆ కన్నబిడ్డ నల్ల ఓషవకు పిండని పాలు ఏనాడు ఆ కన్నబిడ్డ నోట్ల పోతా అంటే పోత పాలు అటువంటి తాకుంటా నల్ల ఓషవ నా పెళ్లి గట్లల్లో పెరుగుతున్నది ఇంత పిల్లలు ఇంత ఏడేళ్ల పిల్ల పెరిగింది ఆ పంచాడికి రుణంలో నల్ల అటువంటి ఎర్ర ఓషవ ఏడేళ్ల బిడ్డ పెరిగానే సరస్వతమ్మ దగ్గర చదువు శాస్త్రాలకేసిండ్రు అమ్మవారి ఎర్ర ఓషవ 4 వేదాలు 6 శాస్త్రాలు 18 పురాణాలు నేర్చుతున్నది భగవతం భారతం రామాయణం ఇంద్రజాల గజ కర్ణ గోకర్ణ కుటుంబాల విద్యలు నేర్చుతున్నది ఇంతే ఎర్ర ఓషవ 12 ఏళ్ల పిల్ల పెరిగింది ఓ పెద్దనారా 12 ఏళ్ల బిడ్డ పెరగంగానే ఒక రోజు కాలమందు వరుసనాడు దినమందు సద్దుల బ్రతుకమ్మ పండుగ వచ్చిందాట అప్పుడు కన్న బిడ్డ ఎర్ర ఓషవ ఏమన్నది అమ్మా నేను అడవిలకు మల్లె పూలకు పోతానన్నది పూలు వసుకచ్చుకుంటానగానే సరే మంచిది బిడ్డ పూలకు అమ్మనంగానే 7 దాసోళ్ళ ఎంట పెట్టుకొని అమ్మవారి ఎర్ర ఓషవ అడవి లోపలికి రావంగానే అడవి లోపలున్న నల్ల ఓషవ చూసింది ఆ ఎర్ర ఓసును నా కన్న తండ్రి చూసిన ఆ కడుపులో పుట్టిన బిడ్డనే అడవి లోపల వారేసిండు మట్టితోడు సృజింపయేసిన మాయ బొమ్మనేమో ఇంటి లోపల పెట్టి సాగుకుంటున్నారు అని ఆ ఎర్ర ఓషవ అడ్డం కాదని ఎర్ర ఓషవ నల్ల ఓషవ చూసి ఏమన్నది అక్కాకి అడవిలోకి వచ్చిన నీది ఏ ఊరి ఏ రాజ్యం అన్నది అనగానే నాకు ఎవరు లేరు చెల్లాని అనగానే అప్పుడు ఆ ఎర్ర ఓషవ ఏమన్నది ఎవరు లేరంటున్నావు కాబట్టి అక్క సద్దుల బ్రతుకమ్మ పండుగ వచ్చింది మా ఇంటికి వచ్చినట్టు ఉంటే ఆడుకొని పాడుకున్నాక తర్వాత అడవిల కట్టూరమ్మ అని నల్ల ఓషవని ఎంబడి పెట్టుకొని వచ్చింది ఆ ఎర్ర ఓషమ్మ బిడ్డలు చూసిన పార్వతమ్మ సంబరపడుతున్నది సంతోషపడుతున్నది అయ్యో భగవంతాలు నాటి కాలమందు నా భర్తకు తెలిసి ఒక బిడ్డని గంటలనుకున్నా తెలియకుండా ఒక బిడ్డని గంటలనుకున్నా నా కడప లోపల ఒక్క బిడ్డ పుట్టింది పిల్ల అయితే నాకు బిడ్డతో సమానముగా రావే బిడ్డ తానం చేయమని తల్లకు నల్ల ఓషవ స్నానం చేయంగానే ఆకుపచ్చ సీర అద్దాల మెరుపుల చీర ఏనాడు ఇచ్చాను మెరుపుల చీర కట్టుకొని ఎర్ర ఓషవ నల్ల ఓషవ బ్రతుకమ్మ బండ మీదకి ఆడుకొని పోతున్నారు 2 అక్కయ్యలు బతుకమ్మ పట్టుకొని 2 అక్కయ్యలు 2 బతుకమ్మలు పట్టుకొని చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ పట్టుకొని కడకరమ్మ బండ మీద పెట్టుకొని ఆట ఆడుకొని పాట పాడుకొని నీళ్ళలో నిమజ్జనం వేసి పశు గౌరమ్మను తీసి అందరూ శంపల గంధం పెట్టుకుంటున్నారట అప్పుడు ఎర్ర ఓషవ చూసినావా అందరికి గంధం పెడతానని కొవట్ల భావనలకు గంధం పెట్టబోతా అంటే కొవట్ల భావనలు చూసి వసే ఎర్ర ఓషవ నీకు పెళ్లి పేరు అంటవలేదు లగ్గవలేదు నాగ వెళ్ళలేదు పశు బండ హర్షేత బట్టి మాకు అటువంటి
పెట్టుడానికి వస్తావే దూరం ఉండు అన్నరాట కొమట్టు బ్రాహ్మణులు ఎర్రమోషమ్మకు గుండెలకు బెల్లమన్న కార్యాలు చల్లమన్నయ్య అబ్బా బ్రాహ్మణులు కొమట్లు గంధం పెట్టనీయకపాయే ఇంటికి పోవాలి నా తల్లి తోడి ఏడాది వరకు నేను పెళ్లి చేసుకొని మచ్చే పండుకు మళ్ళందరికి నేను గంధం పెట్టాలి అని తల్లి దగ్గరికి వచ్చింది. అమ్మ నాకు వీళ్ళు అటువంటి ఆటకు వేయిన కాడ మటువంటి కోమట్లు బ్రాహ్మణులు అనగాని మాటలు అన్నారు. నన్ను పెళ్లి మీద ప్రేమ పుట్టింది, లగ్గం మీద లగలు పుట్టింది, కళ్యాణం మీద కాయసు కలిగింది. పెళ్లి నాకు ఏమని కన్న బిడ్డ ఎర్రమోషం అడగంగానే సరే మంచిది బిడ్డ మీ తండ్రి వచ్చినాక పిల్లగాని జాడలో తోలుతారన్నది పార్వతమ్మ. అమ్మవారు నల్ల ఓషమ్మ అమ్మాయిగా పోతానా అని తల్లికి దండం పెట్టి ఆ చెల్లెకు దండం పెట్టి మర్రి చూసుకుంటా అడవిలోకి వెళ్ళిపోతున్నది ఆ నల్ల ఓషమ్మ. లోకాల శంకరుడు హిమాలయ పర్వతాల మీద పూజలు సేవలు చేసి ఇంటికి వచ్చిన వాళ్ళ పార్వతమ్మ ఏమన్నది, ప్రాణేశ్వర మన బిడ్డకు పెళ్లి మీద ప్రేమ పుట్టింది, లగ్గం మీద లగ్నం పుట్టిన, కళ్యాణం మీద కాయసు కలిగింది, అందమైన పిల్లగాన్ని చూసుకరమ్మని చెప్పింది ఆ పార్వతమ్మ. సరే మంచిది అన్నాడు లోకాల శంకరుడు. నందిని పిలిచిండు, నంది మీద దేవుడు కొలువు తీరి దేశపతి మహారాజు ఏమన్నాడో మావయ్య అంతకంటే మహాభాగ్యమే ఉన్నది. శంకరుడికి పార్వతమ్మకు అల్లున్నైతే అంతకన్నా మహాభాగ్యమే ఉన్నది. మీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు దేశపతి మహారాజు. మరి పెళ్లి బలం ఎట్లున్నదో చూడు అని బ్రహ్మను అడిగేటల్లకు బ్రహ్మదేవుడు పిల్ల పేరు మీద పిల్లగాని పేరు మీద లగ్గ బలం చూడబోతే అచ్చమాని వారు గోవులగ్గ వచ్చిందయ్యా ఓ పెద్దలారా. ఆదివారం మించిన వారం లేదు, వంకాయ కూరను మించిన శాఖం లేదు, వాళ్ళనంత శుద్ధం లేడు, రావణ బ్రహ్మను మించిన రారాజు లేడాట. ఆదివారం లగ్గ వచ్చిందయ్యా అటువంటి దేశపతి మహారాజుతో చెప్పి ఆగో పెళ్లి బలం మంచిగానే ఉన్నదని చెప్పుకొని అటువంటి లోకాల శంకరుడు ఇక్కడికి దగ్గర పంచాలగిరుడు ఏరుకున్నాడు. పంచాలగిరుడల్లా నా బిడ్డకు ప్రేమతోటి పెళ్లి చేయాలి, కాస్తోటి కళ్యాణం చేయాలని అని నిమ్మలు కొట్టి నీడు వేసి పత్తలు కొట్టి పందులు వేసి ఆకాశమంతరులు మూదేవరంతా గద్దలేసి ఆగో శికుడాగ తొరణాలు శివకంకణాలు మాడాగ తొరణాలు మరికంకణాలు రాజుల పెళ్లిలకు రాలాగ తొరణాలు పెడుతున్నారు. ఒక్కొక్క రోజు మొత్తం ఆదివారం దగ్గరికి రానే వస్తున్నది. సాగలి రాజన్నను పిలిచిండు. నా కొడుక రాజన్న కూరగాయల ముళ్ళ వంట పోయ్యా దేశపతి మహారాజుకి ఇచ్చి దేశపతి మహారాజు దొరకరమ్మనందరే కూరగాయల ముళ్ళ పట్టుకొని సాకలి రాజన్న దేశపతి మహారాజు దగ్గరికి పోతున్నా అని ఏనాడు బయలుదేరి అడవి లోపల వస్తున్నాడు. వచ్చే సాకలి రాజన్నను నల్ల ఓషమ్మ చూసింది. ఓ పెద్దలారా నేను కడుపు లోపల పుట్టిన బిడ్డను నేనుండగా సాగుతున్న బిడ్డను నా తండ్రి లగ్గం చేస్తాడా? ఈ శాఖలోని సత్యమే చూస్తానా అని తెల్ల చీర కట్టుకొని అమ్మవారు నల్ల ఓషమ్మ వారు జడేసుకొని మన కన్నడము దింపుకుంటూ పోతా అంటే సాకలి రాజన్న నల్ల ఓషమ్మను చూసింది. దేవతను తెలుసుకోలేక యువతో అడవి అందమైన అడవి అడవి లోపల విరుగుతున్నది. 5 పైసల ఖర్చు లేకుండా నాకు అందమైన పిల్లలు దొరుకుతున్నా అని దేవత
భర్త స్వరూపురాలు నల్లవోషమని తెలియక సాకలి రాజన్నచ్చి రెక్క పెట్టి కొంగు పట్టి గుమ్మగులాడుతూ